గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో గేమ్స్ రీప్లే అనే లెసన్ని మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. అందులో నేషనల్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం నిన్న ప్రీవియస్ క్లాస్లో. ఈరోజు నేషనల్ గేమ్స్, ఒక్కొక్క కంట్రీకి నేషనల్ గేమ్స్ ఉంటాయి కదా, ప్రతి కంట్రీకి నేషనల్ గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. మన నేషనల్ గేమ్స్ ఆఫ్ సమ్ కంట్రీస్, నేషనల్ గేమ్స్ వి ప్లే. చూడండి, నేషనల్ గేమ్స్ ఆఫ్ సమ్ కంట్రీస్. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క గేమ్ ఉంటుంది, నేషనల్ గేమ్. మన ఇండియాకి వచ్చేసి మన ఇండియా నేషనల్ గేమ్ ఏంటి అని అంటే హాకీ. జాతీయ క్రీడ అంటారు తెలుగులో. ఫస్ట్ మన ఇండియాకి నేషనల్ గేమ్ ఏంటి? హాకీ. నెక్స్ట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ మీన్స్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏకి నేషనల్ గేమ్ ఏంటంటే బేస్బాల్. వాట్ ఈస్ దట్? బేస్బాల్. నెక్స్ట్ థర్డ్ వన్ బ్రెజిల్. బ్రెజిల్కి నేషనల్ గేమ్ ఏంటంటే ఫుట్బాల్. బ్రెజిల్కి నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ జపాన్. జపాన్కి వచ్చేసి సుమో రెజ్లింగ్. సుమో రెజ్లింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ భూటాన్. భూటాన్కి వచ్చేసి రగ్బీ. భూటాన్కి వచ్చి రగ్బీ. నెక్స్ట్ న్యూజిలాండ్. న్యూజిలాండ్కి నేషనల్ గేమ్ ఏంటంటే ఇది కూడా రగ్బీనే. అయితే అన్నీ ఇవ్వలేదు, అన్ని కంట్రీస్కి ఇవ్వలేదు. కొన్ని మెయిన్ కంట్రీస్కి నేషనల్ గేమ్స్ ఏంటి అనేది ఇచ్చాడు. మన ఇండియాలో నేషనల్ గేమ్ ఏంటి చిల్డ్రన్? హాకీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నేషనల్ గేమ్ బేస్బాల్. బ్రెజిల్కి ఫుట్బాల్. ఫుట్బాల్ అంటే కాలుతో దంతారు కదా, అది ఫుట్బాల్. జపాన్ సుమో రెజ్లింగ్. సుమో రెజ్లింగ్ అంటే సుమోస్ అంటే బాగా లావుగా ఉంటారు కదా, ఆ లావుగా ఉండే వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు చూసారా, నెట్టుకుంటారు అటు ఇటు. సుమోస్ అంటే లావుగా ఉంటారు, బాగా లావుగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి జరిగేటువంటి ఫైటింగ్ని ఇక్కడ సుమో రెజ్లింగ్ అంటారు. నెక్స్ట్ భూటాన్. భూటాన్కి అండ్ న్యూజిలాండ్కి బోత్ కంట్రీస్కి సేమ్ గేమ్ ఏంటిది అని అంటే రగ్బీ. రగ్బీ అనేది రగ్బీ అంటే అది కూడా ఫుట్బాల్ లాగే ఉంటుంది, కానీ కాకపోతే ఫుట్బాల్ కాలుతో చేతితో తీసుకెళ్ళి అక్కడ పెడతారు కదా, అది కోకోనట్ టైప్లో ఉంటుంది. బాల్ కోకోనట్, కొబ్బరి బొండం చూసారా, ఆ కొబ్బరి బొండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది రగ్బీ బాల్. గుండ్రంగా ఉండదు, అది ఓవెల్ షేప్లో ఉంటుంది. మీకు సై సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సై సినిమా చూసారా, ఆ సై సినిమా మొత్తం రగ్బీ గేమ్ గురించి. సో దాంట్లో రగ్బీ కోర్ట్ ఉంటుంది, ఆ రగ్బీ కోర్ట్లో ఆడుతుంటారు చూసారా, అది రగ్బీ అంటే. సో భూటాన్కి న్యూజిలాండ్కి సేమ్ గేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్? మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరో అక్కడ రాయండి. సచిన్ టెండూల్కరా, మహేంద్ర సింగ్ ధోనీనా, లేకపోతే ఫుట్బాల్ ఉంది కదా విశ్వనాథన్ ఆనంద, లేకపోతే సానియా మీర్జానా, ఇంకెవరైతే వాళ్ళు మీ ఇష్టమైన మన ఇండియన్ ప్లేయర్స్లో ఎవరు అయితే మీకు ఇష్టం ఉన్నారో వాళ్ళ పేర్లు రాసేయండి అక్కడ. నెక్స్ట్ విచ్ గేమ్ డస్ హీ ప్లే? నువ్వు నీకు ఇష్టమైనటువంటి ఫేవరెట్ పర్సన్ రాస్తావు కదా, అతను ఆడే ఆట ఏంటి అని ఇక్కడ రాయండి. సానియా మీర్జా అయితే టెన్నిస్, మహేంద్ర సింగ్ ధోని అయితే క్రికెట్, సచిన్ టెండూల్కర్ అయితే క్రికెట్, ఇట్లా రాసేయండి. విశ్వనాథన్ ఆనంద్ అయితే చెస్. ఇలా ఎవరైతే ఇష్టమో వాళ్ళ పేర్లు రాస్తారు కదా, వాళ్ళు ఏగా మాట్లాడతారో ఆ గేమ్ రాసేయండి. విచ్ కంట్రీ డస్ హీ బిలాంగ్? ఏ కంట్రీ అతను? మన ఇండియా కంట్రీ అతను, బ్రెజిల్ వాడా, లేకపోతే భూటాన్, యుఎస్ఏ వాడా, ఇంకా ఎట్లా అంటే మీకు ఎవరైతే ఇష్టమైతే రాస్తున్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ గేము, వాళ్ళ కంట్రీ. అంటే మన కంట్రీయే రాసుకోవాలని ఏం లేదు, వేరే వాళ్ళ కంట్రీ కూడా రాసుకోవచ్చు అనమాట.
క్లియర్ కదా. నెక్స్ట్ కింద చూడండి. డ్యూరింగ్ ఓల్డెన్ డేస్ గర్ల్స్ వర్ డిస్కరేజ్డ్ టు ప్లే గేమ్స్. డ్యూరింగ్ ఓల్డెన్ డేస్ అంటే పాతకాలపు రోజుల్లో గర్ల్స్ ఉన్నారు కదా, అమ్మాయిలు, ఈ అమ్మాయిలంట డిస్కరేజ్డ్ అంటే డిస్కరేజ్డ్ టు ప్లే గేమ్స్, ఆటలు ఆడడానికి చాలా బాధపడే వాళ్ళంట. అంటే ఇష్టం ఉండేది కాదు. డిస్కరేజ్ అంటే వాళ్ళకి ఏంటమ్మా ఆడపిల్లలకి ఏంటి ఆటలమ్మా, ఎందుకు ఆడుతున్నారు, ఆడపిల్లలు ఏం ఆటలాడతారు అని చెప్పేసి డిస్కరేజ్లు ఎక్కువ అయ్యాయి అనమాట. ఎంకరేజ్ అంటే వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వడం, వాళ్ళని నిరుత్సాహపరిచే వాళ్ళు అనమాట. ఆడవాళ్ళకి ఏం గేమ్స్, వాళ్ళు ఏంటి ఆడేది అని చెప్పేసి ఎక్కువగా పాతకాల రోజుల్లో డిస్కరేజ్ చేసే వాళ్ళందరినీ కూడా నిరుత్సాహపరిచేవాళ్ళు. బట్ నౌ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. కానీ ఇప్పుడు కాలం అంతా కూడా మారిపోయింది. ఏంటంట, గర్ల్స్ ఆర్ గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ యాజ్ బాయ్స్. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి కూడా సమాన అవకాశాలు ఇచ్చేసారు. గేమ్సే కానివ్వండి, ఎడ్యుకేషనే కానివ్వండి, జాబే కానీ, ఏదైనా సరే సంథింగ్ ఏదైనా కానీ అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈక్వల్. అమ్మాయిలు ఏ గేమ్స్ ఆడితే అబ్బాయిలు అదే గేమ్స్, అబ్బాయిలు అదే గేమ్ ఆడితే అమ్మాయిలు కూడా అదే గేమ్ ఆడుతుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి అనేది డిఫరెన్స్ ఏం లేదు. కబడ్డీ అంటే అమ్మాయిలకి ఒక్కళ్ళకే కబడ్డీ ఉంటుందా, అబ్బాయిలకి ఒక్కళ్ళకే ఉంటుందా అంటే అబ్బాయిలు ఆడతారు, అమ్మాయిలు ఆడతారు. క్రికెట్ చూడండి, ఇంతకుముందు ఓన్లీ అబ్బాయిలే ఆడేవాళ్ళు క్రికెట్ ప్లేయర్స్, అమ్మాయి అసలు అక్కడ ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు గర్ల్స్ కూడా క్రికెట్ ఆడుతున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఆపర్చునిటీస్ అంటే అవకాశాలన్నీ పొందుపుచ్చుకున్నారనమాట అమ్మాయిలు. కాబట్టి ఏ గేమ్లో కూడా ఎవరు తక్కువ ఏమీ కాదు. గర్ల్స్ హ్యావ్ మేడ్ ఏ మార్క్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. వాళ్ళకి ఒక మార్క్ అంటే మేడ్ ఏ మార్క్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ప్రతి రకమైనటువంటి స్పోర్ట్స్లో, ప్రతి రకమైనటువంటి గేమ్స్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నమాట. దేర్ ఆర్ సెపరేట్ టీమ్స్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ ప్లేడ్ ఎట్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మెన్స్కి ఒక టీము, ఉమెన్స్కి ఒక టీము. ఈ మెన్ ఉమెన్ రెండింటిని టీమ్స్గా ఏర్పాటు చేసి ఆ టీమ్స్ తోటి గేమ్స్ ఆడిపిస్తున్నారన్నమాట. హౌఎవర్ ఇన్ సర్టెన్ స్పోర్ట్స్ both women and men may jointly play as a team. Example, mixed double tennis. ఒక్కోసారి అంటే గర్ల్స్ అదే మెన్ ఉమెన్ రెండింటిని కలిపి కూడా కొన్ని గేమ్స్ పెడుతుంటారంట. వాటిని మనం ఏమంటామంటే మిక్స్డ్ డబుల్ టెన్నిస్ అంటారు. మిక్స్డ్ డబుల్ టెన్నిస్ అనేది అక్కడ దాంట్లో అమ్మాయిలు ఇద్దరు ఆడుకునే ఆట ఉంటుంది, అబ్బాయిలు ఇద్దరు ఆడుకునే ఆట ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఆడే ఆట కూడా ఉంటుందన్నమాట. అట్లాంటి దాన్ని మిక్స్డ్ టీమ్స్ అంటామన్నమాట. నెక్స్ట్, చేంజింగ్ నేచర్ ఆఫ్ లీజర్. ఇన్ ఎర్లియర్ టైమ్స్ చిల్డ్రన్ యూజ్ టు ప్లే మోర్ ఆఫ్ అవుట్డోర్ గేమ్స్ లైక్ కంచి, గుల్లిదండ, లట్టు, పితో ఎక్సెట్రా. దే ఆల్సో టుక్ ప్లేస్ ఇన్ అదర్ యాక్టివిటీస్ లైక్. సో చిల్డ్రన్స్ ఇంతకుముందు కంచె, గుల్లిదండ, లట్టు, పితో ఇట్లాంటి గేమ్స్ అన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్, బయట ఆడుకునే వాళ్ళంట. ఎక్కువగా బయట ఆడుకోవడానికి ఇష్టపడే వాళ్ళంట. దే ఆల్సో టుక్ ప్లేస్ ఇన్ అదర్ యాక్టివిటీస్ లైక్ ఎంబ్రాయిడరీ అంటే కుట్టు మిషన్ లాగా, అంటే చేతితో కుట్టడాలు, ఎంబ్రాయిడరీ అండ్ రంగోలీ, ముగ్గులు వేసుకోవడం, ఆ బట్టల మీద అంటే పూసలు కుట్టడం, ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం, మేకింగ్ ఎస్పెషల్లీ గర్ల్స్ అమ్మాయిలకి ఎక్కువగా. దే ఎంజాయ్డ్ సింపుల్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అండ్ లెడ్ ఏ హీల్ దేర్ లైఫ్. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అట్లాంటివన్నీ నేర్చుకొని క్లియర్గా ఎస్పెషల్లీ అమ్మాయిల కోసమే సపరేట్గా అట్లాంటివన్నీ తయారు చేసి పెట్టేవాళ్ళు. అవి నేర్చుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. బట్ నౌ కానీ ఇప్పటి రోజుల్లో టెలివిజన్ హ్యాస్ ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ది పీపుల్. కానీ ఇప్పటి రోజుల్లో ఇంతకుముందు కుట్టు మిషన్లని, లేకపోతే చేతి కుట్లని, లేకపోతే ముగ్గులు నేర్చుకోవడం అని ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో టెలివిజన్ అంటే టీవీ అనేది ఆ సమయాన్ని అంతా ఆక్రమించేసింది. అంటే ఎక్కువగా ఏం యూజ్ చేస్తారంటే టీవీ చూడడానికే, వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టట్లా. ఏం వస్తుందో, ఏం సినిమా వచ్చిద్దో, ఏం సీరియల్ వచ్చిద్దో, ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. టెలివిజన్ హెల్ప్స్ అస్ టు know what all is happening in the world.
టెలివిజన్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. టెలివిజన్ వల్ల ప్రపంచం మొత్తం మీద ఏమేమి జరుగుతుందో అనేది మనం తెలుసుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ మేడ్ చిల్డ్రన్ లేజీ. కానీ తెలుసుకోవచ్చు, కాకపోతే పిల్లలు బద్ధకస్తులాగా మారిపోతున్నారు. ఏ పని చేయకుండా లెగవటం, టీవీ పెట్టుకొని కూర్చుంటారు. ఏదైనా పని చెప్తే చెయ్యాలన్నమాట, చేయకుండా నీరసంగా లేకపోతే బద్ధకంగా చిరాకు పడ్డం. ఏదైనా సీన్ వస్తుంటే మనం పిలిచామనుకోండి, ఎలా ఉంటుంది, మీ పేరెంట్స్ ఎవరైనా పిలిస్తే అబ్బచ్చి ఈ సీన్ అప్పుడే పిలవాలా, ఈ కొద్దిసేపు ఆగు మమ్మీ, కొద్దిసేపు ఆగు డాడీ అని ఇట్లాంటి అంటే ఎక్కువగా ఇరిటేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు లేజినెస్ బాగా వస్తుంది. దే ప్రిఫర్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టీవీ ఆర్ ప్లే వీడియో గేమ్స్ రాదర్ దాన్ ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్. వాళ్ళు ఎక్కువగా టీవీలో ఆ సీన్లు చూడడానికి, ఎక్కువగా దాని ముందు టీవీ ముందు కూర్చోడానికే టైం ఇంపార్టెన్స్ ఇస్తారు. లేదు అంటే వీడియో గేమ్స్ ఆడడానికే ఎక్కువగా టైము యూజ్ చేస్తారు. కానీ అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి అసలు టైము స్పెండ్ చేయరు. దే ప్రిఫర్ వాచింగ్ కార్టూన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ బుక్స్. పుస్తకాలు ఏదైనా చదువుకొని రానంటే పుస్తకం తీస్తే వాళ్ళకి ఏడిపే, పుస్తకం తీసి చదవరు, బుక్స్ చదవరు. ఆ బుక్స్ చదువుతూ ఉంటే నిద్ర వస్తూ ఉంటుంది. అదే కార్టూన్ నెట్వర్క్ చూడమండి అంటే ఇక ఎంత టైం అయినా చూస్తూనే ఉంటారు. నైట్ 10 o'clock అయినా కానీ పడుకోండి అని అంటే ఈ ఒక్కటే అని చెప్పేసి చూస్తూనే ఉంటారు. అంటే వాటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ రీడింగ్ బుక్స్ మీద లేదనమాట, పిల్లలు పెట్టట్లేదు అసలు. దస్ దే ఆర్ లీడింగ్ అన్హెల్దీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ వల్ల అనారోగ్య పాలవుతున్నారు. ఆడుకుంటుంటే ఆరోగ్యంగా ఉంటారు, బాడీ అంతా కూడా కదులుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హెల్దీగా ఉంటారు. కానీ ఇక్కడ ఆడుకోవడానికి టైం ఉండదు కాబట్టి అన్హెల్దీ అవుతారనమాట. ఓకేనా. నేచర్ ఆఫ్ లీజర్ హ్యాస్ చేంజ్డ్. ఖాళీ సమయం అనేది ఎలా మారిపోయిందో చూడండి. ఖాళీ సమయాల్లో ఇంతకుముందు ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళు. అంటే ముగ్గులు నేర్చుకోవడము, ఎంబ్రాయిడరీ వర్క్, లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవడము, ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా టీవీకి అంకితమై ఉన్నారు. మనకి ఇక్కడ బుక్లో ఇచ్చాడు చూడండి, ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు, పక్కన ఇంకొకటి ఇప్పటి రోజుల్లో టీవీ చూస్తున్నారు అనమాట. అంటే లీజర్ టైం అంతా కూడా అలా తినేస్తున్నారు. నెక్స్ట్ లోకల్ గేమ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. మన ఇండియన్ కల్చర్లో, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో లోకల్ గేమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ పార్ట్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ లోకల్ గేమ్స్ ఆర్ ప్లేడ్ ఇన్ అవర్ కంట్రీ. చాలా ఆటలు, ఎన్నో పెద్ద అంటే లార్జ్ నెంబర్స్ అంటే లెక్కలేనన్ని ఆటలు మన దగ్గర ఆడుతుంటారు. దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఆర్ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ వేస్. లెట్ us రీడ్ అబౌట్ సమ్ ఆఫ్ దీస్. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఆడుతుంటారు, ఒక్కొక్క పేర్లు పెట్టుకొని ఆడుతుంటారు. అవి ఏంటనేది కొన్ని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ కబడ్డీ ఈజ్ ఏ వెరీ పాపులర్ అండ్ సింపుల్ గేమ్. కబడ్డీ అనేది బాగా పాపులర్ అయ్యేటువంటి గేమ్, వెరీ పాపులర్ గేమ్. సో కబడ్డీ అనేది సింపుల్ గేమ్ అనమాట. ఇట్ ఈజ్ ప్లేడ్ ఆన్ ఏ లెవెల్డ్ గ్రౌండ్. అంటే లెవెల్స్ తోటి ఆడుతూ ఉంటారు. బిట్వీన్ 2 teams ఆఫ్ 7 players ఈచ్. ఒక్కొక్క టీంకి 7 ఉంటారు. ఆ 7 కూడా గ్రౌండ్లో అంటే కింద ఆడేటువంటి గేమ్ అనమాట. దిస్ గేమ్ రిక్వైర్స్ స్కిల్ అండ్ పవర్. ఈ గేమ్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే శక్తి. అలా ఆడడం వల్ల మనకి పవర్ వస్తుంది. అలాగే స్కిల్స్, అంటే ఎటు నుంచి మనం వెళ్తే అవుట్ కాకుండా ఉంటాం, వచ్చే వాళ్ళని ఎలా అవుట్ చేయాలి అనేది మన నైపుణ్యం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హూ-టు-టూ ఇన్ మహారాష్ట్ర. ఈ కబడ్డీనే మహారాష్ట్రలో ఏమని పిలుస్తారు అంటే హూ-టు-టూ అనే పేరుతోటి పిలుస్తారంట. కబడ్డీని మహారాష్ట్రలో ఏమంటారు, హూ-టు-టూ. ఓకేనా చిల్డ్రన్. సో ఈరోజు క్లాస్ మనకి కబడ్డీ వరకు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా లోకల్ గేమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంతవరకు చెప్పుకున్నటువంటి క్లాస్ మీకు అర్థమైంది కదా చిల్డ్రన్. ఈ క్లాస్ని మీరు ఏం చేస్తారంటే హార్డ్ బోర్డ్స్ మీ అందరికి మీరే ఓన్గా పెట్టేసుకొని ఆ హార్డ్ బోర్డ్స్ అన్నీ కూడా నీట్గా ఒక నోట్బుక్లో రాసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.